బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని వేడయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడైతే 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన చికెన్ మాత్రమే తీసుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ రెసిపీస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఎక్కువగా చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. ఇంతకుముందు అయితే ప్రతి వీకెండ్ వస్తే చికెన్ బిర్యానీ అడిగేవాళ్ళు. కానీ లాస్ట్ టైం ఎప్పుడైతే ఈ రెసిపీ చేశానో అప్పటి నుంచి రెగ్యులర్గా ఇదే చేయమని అడుగుతున్నారు. కళాయికి మూత పెట్టేసుకున్న తర్వాత చికెన్ నుంచి నీరు ఊరడం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ఊరి నీటి నుంచి చికెన్ బాగా ఉడుకుతుంది. అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా, నాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది. సుమారు ఒక 15 నిమిషాల వరకు టైం పట్టింది ఉడకడానికి. చికెన్ ఉడకడానికి టైం పడుతుంది. ఈలోపు మనం ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడా 7-8 లవంగాలు, ఒక పెద్ద చెక్క, 3 యాలకులు అయితే తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ అంతా ఉడికిపోయింది. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కదా, ఆయిల్ సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం. నాన్ వెజ్ రెసిపీస్ అయినా సరే మనం పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. మసాలాలు కొంచెం అటు ఇటుగా వేసే కొద్దీ టేస్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ రెసిపీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి స్మెల్ అయితే బాగా తెలుస్తుంది. చాలా మంచి వాసన అయితే వస్తుంది. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇక ఇప్పుడైతే రుచికి సరిపడా కారం, నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా, చివరిగా ఫైనల్ టచ్ కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసిన 4 చీలికలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.